టు న్యూ టీవీ తెలుగు. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ విజయంతోనే ఇప్పుడు తెరకెక్కుతున్న జైలర్ 2 పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. జైలర్ మొదటి భాగంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ వంటి అగ్రనటులు అతిథి పాత్రలో మెరిసి అభిమానులను అలరించారు. అదే ట్రెండ్ ను కొనసాగిస్తూ జైలర్ 2 ను మరింత భారీగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు ఈ హైప్ ను మరింత రెట్టింపు చేశాయి. ఈ సీక్వెల్ లో షారుఖ్ ఖాన్, మోహన్ లాల్, రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్ కీలక అతిథి పాత్రలో కనిపించనున్నారని వెల్లడించారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ పేరు అధికారికంగా వినిపించడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సీక్వెల్ లో తన పాత్ర గురించి ఇప్పటికే శివరాజ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్ట్ 1 ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచే పార్ట్ 2 ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. తన పాత్రకు ఈసారి ఎక్కువ స్క్రీన్ టైం ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికే కొంత షూటింగ్ లో పాల్గొనాలని, జనవరిలో మిగతా భాగం పూర్తి చేస్తానని తెలిపారు. జైలర్ లో రజనీకాంత్ ను పవర్ఫుల్ గా చూపించిన విధానం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్టైలిష్ ప్రెజెంటేషన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అదే స్టైల్ ను మరింత అప్గ్రేడ్ చేసి జైలర్ 2 ను మరింత గ్రాండ్ గా తీర్చిదిద్దుతున్నారని సినీ వర్గాల సమాచారం. మరోవైపు 2026 జూన్ 12న జైలర్ 2 ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రమోషన్లతో సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.